హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆది బుజ్జిని మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఇక్కడ అయితే ఒక 2 days ఏం జరిగింది అనేది చూడబోతున్నాం. మండే అండ్ ట్యూస్డే. మండే వచ్చేసేసి ఈవినింగ్ అంటే 8:30 ఆ టైం అన్నమాట. సో ఆ రోజు వచ్చేసేసి మేమందరము వెళ్ళాము బ్లూ మూన్కి. మేమందరము అని అంటే నేను, మా హస్బెండ్, మా గ్రీషుగాడు, మా అమ్మ, మా తమ్ముడు, మా సరిత అండ్ మా యశు. మా తమ్ముడి కొడుకు యశ్వర్ధన్ బర్త్డే అన్నమాట మండే రోజు. సో గ్రీషుగాడు మామ పార్టీ అని అడిగిందంట. సరే వెళ్దాము అనేసి ఇంకా టౌన్లోనే ఉన్న మన రైల్వే స్టేషన్ సైడ్ ఉన్న బ్లూ మూన్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఏం చక్కగా బండి మీద అయితే వెళ్ళిపోయాము. ఒక బండి వచ్చేసేసి గ్రీషు వాళ్ళ అత్త ఎక్కేశారు, ఒక బండి వచ్చేసేసి మా తమ్ముడు యశు, మా అమ్మ, ఒక బండి వచ్చేసేసి నేను, మా ఆయన. మా ధీరు వచ్చేసేసి ముందు రోజు ఈవినింగే హైదరాబాద్కి అయితే వెళ్ళిపోయాడు. ధీరు ఒక్కడు మాకు ఇక్కడ మిస్ అన్నమాట. అస్సలు అనుకునే లేదు ఇలా బయటికి వెళ్తాము అనేసి. ఇంకా కేక్ అది తీసుకొని వచ్చారనమాట మా హస్బెండ్, మా గ్రీషుగాడు ఇద్దరు కూడాను వెళ్ళి మన దుర్గాలో కేక్ అయితే తీసుకొని వచ్చారు. ఈ మధ్య ఎందుకో మా ఇంట్లో వాళ్ళు రెడ్ కలర్ కేకే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. మరి ఎందుకో తెలియదు, ఆ టేస్ట్ బాగా నచ్చిందో మళ్ళీ ఏమో తెలియదు. ఈ మధ్య మేము కేక్ కటింగ్ చేస్తున్నప్పటికీ ఆల్మోస్ట్ కొంచెం ఆ కలర్ కాంబినేషన్, ఆ కలర్లోనే ఎక్కువ తీసుకుంటున్నట్టుగా అనిపించింది అన్నమాట. మాకు బ్లూ మూన్లో కొంచెము ఈ మధ్య రీమోడల్ అయితే చేశారు. మేము మధ్య టేబుల్ ప్రిఫర్ చేసుకున్నాము. అక్కడ అటు సైడ్ బ్యాక్ సైడ్ చూడండి మళ్ళీ టేబుల్స్ వేసి ఉన్నాయి. అటు ఇటు తిరగడానికి ప్లేస్ అది అంతగా కన్వీనియంట్గా అయితే లేదన్నమాట. సో ఇంకా పక్కనే చూడండి ఎంత దగ్గర డిస్టెన్స్తోనే టేబుల్ అన్నది ఉంది. పక్కన వాళ్ళకు కూడా మనం డిస్టర్బ్ చేయకూడదు కదా. సో చాలా సింపుల్గా, చాలా చిన్నగా హ్యాపీ బర్త్డే అనేసి పాట అయితే పాడుకొని చేసుకున్నాము. ఇక్కడ రెడ్ కలర్ థీమ్ వేసుకున్నామా అన్నట్టుగా అయితే అనిపించింది అనమాట. మా హస్బెండ్ది, మా యశుది ఇద్దరిది మెరూన్, నాది వచ్చేసేసి ఒకలాంటి రెడ్. కేక్ వచ్చేసేసి రెడ్. సో ఆ రోజు ఆల్మోస్ట్ కొంచెము రెడ్గానే ఉన్నట్లుగా అనిపించింది. మా దానికి తోడు కేక్ కూడా రెడ్ కలర్ లాగానే వచ్చేసేసింది కదా. సో అందరి టర్మ్ అయితే అయిపోయింది. ఫైనల్గా గ్రీష్ గాడు అయితే పాపం అంతసేపు వీడియోస్ తీస్తూ ఫొటోస్ తీస్తూ బిజీగా అయితే ఉండిందన్నమాట. ఇంకా అది కాక ఒక సామెత కూడా ఉంది కదా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనేసి. ఎందుకంటే గిఫ్ట్ ఇచ్చే పర్సన్ అదే అన్నమాట. సో అందుకు అది ఎంత లేట్గా చేస్తే అంత గిఫ్ట్ వాటిని ఆట పట్టించవచ్చు అన్నట్టుగా అనేసి గ్రీషుగాడి ఆలోచన అన్నమాట. సో ఫైనల్గా అయితే గిఫ్ట్ వచ్చేసేసి ఇప్పుడు యశు వచ్చేసేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఈ గిఫ్ట్ ఇవ్వాలా వీడికి. ఇంతకుముందు అంటే స్కూల్కి సంబంధించినవి ఏమన్నా ఇస్తుంటే బ్యాగ్స్, వాటర్ బాటిల్స్. ఇప్పుడు కాలేజ్కి వచ్చినాక అట్లాంటి కుదరదు. వాచ్ అంటే తిరుపతికి వెళ్ళినప్పుడు అవే కొంటూ ఉంటాం. ఏమి ఇవ్వాలి అని అనుకుని గ్లాసెస్ అయితే బాగుంటుంది ఏదైనా బండి మీద వెళ్ళేటప్పుడు అనేసి మా హస్బెండ్కి చెప్తే మంచి గ్లాసెస్ అయితే తీసుకొచ్చి ఇచ్చాడు. ఎలా ఉన్నాయి మా యశుకు ఆ గ్లాసెస్ మళ్ళీ మీరైతే చెప్పేయండి మరి కామెంట్లో. ఇందాకైతే ఫుడ్ ఆల్రెడీ కేక్ కటింగ్ అప్పటికి ఇంకా ఆర్డర్ అయితే ఇచ్చేసేసాం కదా. వాళ్ళైతే పాపం వెంటనే అయితే తీసుకొని వచ్చి ఇచ్చారనమాట. పన్నీర్ టిక్కా, ఆ తర్వాత వచ్చేసి వెజ్ బాస్కెట్ అయితే స్టార్టర్స్ కింద చెప్పేసేసారు. మేథీ చమన్ ఒకటి, కాజు కర్రీ ఒకటి అయితే చెప్పేశారు. కొన్ని బటర్ నాన్స్ అండ్ కొన్ని తండూరి రోటీస్ అయితే చెప్పారు. ఈ మధ్య బటర్ నాన్ వచ్చేసేసి ఎందుకో నైట్ టైమ్స్ అంతగా నచ్చటం లేదు. బటర్ పైన ఎక్కువగా పూసేసి ఇస్తూ ఉన్నారు కదా. సో ఏం చేస్తున్నారంటే వాళ్ళు త్వరతోటి బటర్ ఎక్కువగా రబ్ చేసి ఇస్తున్నారు. అది మన దగ్గరకు వచ్చేసేసరికి జస్ట్ ఆ రోటీకి సరిగా అంటుకోకుండా కారిపోతుంటే ఎలా ఉందో అలా ఉందంటే డైరెక్ట్ బటర్ నోట్లో తింటున్నట్టుందని మేము నేను మా హస్బెండ్ అయితే కొంచెం అవాయిడ్ చేసాము బటర్ నాన్ని. కొంచెం ఒక ఏజ్ వచ్చినాక కూడా మనం ఏం తినాలి అనేది ఒక ప్లాన్ అయితే చేసుకోవాలి కదా. సో తండూరి రోటీస్ అయితే ప్రిఫర్ చేస్తాం. దాని కాంబినేషన్గా జీరా రైస్ తెప్పించుకున్నామంటే హ్యాపీగా అరిగిపోవడానికి. ఇంకా తర్వాత కర్డ్ రైస్. ఇంకా మనకు వచ్చేసేసి ఆ రోజు మండే అలా డేస్లో వెళ్ళాము అంటే ఫస్ట్ రోటీ కర్రీ కన్నా ఏ రైస్ తెప్పించుకోవాలా, ఏ రైస్ తినాలా ఇట్లా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట మనసులో అయితే.
ఇంకా 3 బండ్లలో అయితే హ్యాపీగా ఇంటికైతే వచ్చేసాం. ఇది మరుసటి రోజు ట్యూస్డే రోజు అనమాట. మార్నింగ్ వచ్చేసేసి పూజ అది కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. దోశకు వేసుకుని అనమాట. సో మళ్ళీ ఏదో ఒకటి టిఫిన్ అయితే కావాలి కదా అనేసి దోశకు వేసి గ్రైండర్కి అయితే ఇచ్చేసి వెళ్ళిపోయింది మీ ముందు రోజు. మార్నింగ్ పూజ చేసేసేసుకున్నాను. బాబా బుక్ రాసుకుంటూ కూర్చున్నాం. ఆ రోజు అమ్మ యశు వచ్చారు. యశుకి వచ్చేసేసి 1 వీక్ హాలిడేస్ అంట. సో అమ్మ అయితే మా ఇంటికి వచ్చేసేసిందంట. ఇంకా ఏం చేస్తాము అంటే ఈ వీక్ అంతా ఫుల్ బిజీ హడావిడి డేస్ అన్నమాట. హాలిడేస్ ఇచ్చింది యశుకు అయితే ఎగ్జామ్ రాస్తూ కాలేజ్కి వెళ్తూ ఉన్నట్టు నేను మా అమ్మ మా గ్రీష్ గాడు ఇలా ఉరుకున్నట్లుగా ఉంటుందన్నమాట ఈ వీక్ అంతా. సో ఫస్ట్ అయితే టమోటాలు తీసుకొని వచ్చేసేసింది. వచ్చినాక మార్కెట్కి వెళ్ళి టమోటాలు తీసుకొని వచ్చాను. సో టమోటా చట్నీ పెడుతున్నాము. అదేనండి ఎండలో ఎండపెట్టి చేస్తాము కదా, సో ఆ చట్నీ అన్నమాట. సో ఆ రోజు ఇంకా మార్కెట్కి వెళ్ళారు కదా, వాటర్ మిలాన్ కూడా తీసుకొని అయితే వచ్చారు. గ్రీష్ గార్డ్ అయితే జ్యూస్ చేస్తూ ఉంది ఒక సైడ్ వచ్చేసేసి. ఇంకా టమోటా జస్ట్ కోసి బకెట్లో పెట్టేసేసి మరుసటి రోజు వాటిని ఎండపెట్టాలి. ఇంకా ఆ పని అక్కడికి అయింది. ఇంకా ఆ తర్వాత అమ్మ ఏమనుకోయింది అంట, ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టే అప్పడాలను చూసిందంట. అదేనండి బియ్యం పిండి ఉడకపెట్టుకొని చిన్న పూరీలాగా చేసేసుకొని ప్రెస్ చేసేసి గాలికి ఆరబెట్టుకునే అప్పడాలంట. సరే ఇంకా ఫస్ట్ అయితే మన టమాటా చట్నీ అయితే అది కోసేసి పెట్టేసేసింది. అది మరుసటి రోజు నుంచి దాని ప్రాసెస్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఊరికే కూర్చోవడం ఎందుకు అనేసి ఇది ట్రై చేద్దాము అనేసి ఓకే అనేసి అని చెప్పండి. గ్రీషు వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు కూడాను ఇంకా ఇది అయితే ట్రై చేస్తూ ఉన్నారు. ఫస్ట్ అయితే ఒక 2-3 వచ్చేసేసి అర్థం కాలేదు. అంటే పల్చగా రావాలి కదా, మరి పల్చగా చేస్తే వస్తాయా రావా, కొంచెం లావులాగా చేద్దాము అనేసి ఫస్ట్ అమ్మ అయితే చిన్నగా ట్రై అయితే చేసిందనమాట. చిన్న పూరిలాగా తీసుకొని కవర్ మీద ఇలా అమ్మమ్మ ఏం కాదు వస్తాయి, కొంచెం మనము అమ్మ వాటర్ తీసుకొని చేస్తుంది, ఆయిల్ పట్టించుకుందాం అమ్మమ్మ, ఆయిల్ తోటి అయితే ఈజీగా వస్తాయి అనేసి గ్రీషు ఐడియా. ఇంకా ఈ గ్రీషు ఏం చేసిందంటే ఇంత పెద్ద బౌల్, గ్రీషు ఇక్కడ ఒక బౌల్ కనిపిస్తుంది కదా, ఆ బౌల్ తీసుకొని దాంతో ప్రెస్ చేయడం అయితే స్టార్ట్ చేసింది గ్రీష్ గారు. కొంచెం ఆయిల్ పట్టించడం వల్ల ఏమైంది అంటే కొంచెం వెడల్పుగా వచ్చింది. అది కవర్కి కూడా అతుక్కోకుండా నీట్గా ఒక లేయర్ లాగా తీసేసి ఒక చున్నీ మీద అయితే ఆరేసారనమాట. ఫైనల్గా అనుకునేటివి ఒక స్టేజ్కి అయితే తీసుకొని వచ్చేసేసారంట. మామూలుగా కూడా చెప్తూ ఉంటారు కదా, ఒకరినిద్దరిని చంపంది డాక్టర్ కాడు అనేసి. వీళ్ళు కూడా ఒక 3-4 అయితే చిన్నవి చేశారు, ఏదేదో చేశారు, పిండి తీసుకున్నాడు, మళ్ళీ పిసికేసేసుకొని మళ్ళీ ఆయిల్ పట్టించి మళ్ళీ ఆ పెద్ద ప్రాసెస్ని అయితే అలా చేశారు. ఫైనల్గా అయితే సక్సెస్ అయితే చేశారు. అన్ని నీట్గా కూడా ఒక చున్నీ వేసేసి ఒక సైడ్కు బయట మాకు ఫస్ట్ ఎంట్రన్స్లో కొంచెం ఎక్కువ తిరగరనమాట, అక్కడైతే ఆరబెట్టేసేసింది మా అమ్మ. ఇంకా తర్వాత వచ్చేసేసి గ్రీష్ గాడు ఏం చేస్తుందంటే దమ్ బిర్యానీ, వెజిటేబుల్స్ దమ్ బిర్యానీ చేస్తుందనమాట. అన్నీ తీసుకొచ్చుకొని ఇంకా వెజిటేబుల్స్ని అన్నీ అయితే కోసేసేసుకుంది అనమాట. చెక్కు తీసి అన్నీ కోసేసుకుంది. అన్నీ కూడా ఏమేమి కావాలో వాటి ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే ఇక్కడికి తీసుకొచ్చుకొని పెట్టింది. నేను అక్కడ బుక్ రాసుకుంటూ కూర్చున్నానా, తను వచ్చేసేసి వీడియో తీసుకుంటావు కదమ్మా, నేను అన్నీ ఇక్కడికే తెచ్చుకుంటాను, ఉప్పు పసుపు కారం తట్ట బుట్ట చెంబు చాట అన్నీ అయితే తెచ్చుకొని ఇక్కడ కూర్చోయింది అనమాట. పాపం అన్నిసార్లు తిరగవే, నేను అక్కడికే కిచెన్లోకి వస్తాను, వద్దొద్దులే కానీలే అనేసి అని చెప్పి ఇక్కడే కూర్చోయింది అనమాట. సో వెజిటబుల్స్ కూడా అన్నీ ఉన్నాయి కదా, మా యశు కూడా ఉన్నాడు, వాడికి ఈ వీక్ అంతా ఫ్రీ అనమాట. వాడి కోసం కొంచెం స్పెషల్గా చేస్తే బాగుంటుంది కదా అనేసి అని గ్రీష్ గార్డ్ అయితే చేస్తుంది అనమాట. చాలా సూపర్గా అయితే చేస్తుంది అనమాట. మనం జస్ట్ ఉప్పు కారం అలా ఆమె వేస్తూ ఉంటుంది కదా, మన కళ్ళకెళ్ళి చూస్తుంది సరిపోతుందా అనేసి అని, అంతే అన్నమాట. మనం జస్ట్ కళ్ళ సైగతోటి చాలు వెయ్యి అని చెప్తే చాలు, మిగిలేదు అంతా కూడా ఆమెనే చేస్తుంది. జస్ట్ ఓన్లీ ఉప్పు కారం దగ్గర మాత్రమే అన్నమాట, ఇంకా మిగిలేదు అంతా వేసేస్తుంది. సో వెజిటబుల్స్ కావాల్సినవన్నీ కోసేసేసుకుంది. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి సన్నగా కోసేసుకుంది. ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, మనకు
బిర్యానీకి సంబంధించినవి సూపర్ మార్కెట్లలో దొరుకుతూ ఉంటాయి కదా పౌడర్స్, అది కూడా ఒకటి లూలు మాల్లో తెచ్చుకుంటే మేము బిర్యానీ స్పైసెస్ది ఇదేనండి ఆ ప్యాకెట్. అది కూడా కొంచెం వేసుకుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ నేను అక్కడికి అన్ని ధనియాల పొడి వేస్తుంది, గరం మసాలా వేస్తుంది, ఆ స్పైసెస్ది అది వేస్తుంది, కొంచెం కారము అవి కొంచెం చూసి వేసుకోమో, మరి అన్నీ వేసినా కొంచెం కారం, పచ్చిమిర్చి కూడా వేసింది. కారం వేసినప్పుడు కొంచెం చూసి వేసుకో అని అదొకటి సజెషన్ అయితే ఇచ్చాను తనకు, అంతే. ఇంకా ఆ తర్వాత కర్డ్ వేసుకోవాలి. కర్డ్ తోటి అంతా కూడా కలపెట్టేసేసి ఆ తర్వాత నిమ్మకాయ, హాఫ్ దబ్బ నిమ్మకాయ వేసుకోవాలి. వాటి వల్ల ఏమవుతుందంటే ఆ ఉడికేటప్పుడు దబ్బ అనేది చితికిపోకుండా ఉంటుంది కాబట్టి ఆ నిమ్మకాయ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ అంతా కలిపేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసింది. మినిమం 40 మినిట్స్ అయితే నానబెట్టి ఆ తర్వాత మళ్ళీ ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసేసుకుందనమాట. సో నేను ఈ బిర్యానీ ఇప్పుడు చేస్తుంది కదా, ఆ బౌల్ వచ్చేసేసి కేవలం బిర్యానీ చేసుకోవడానికి అని నేను కొనుక్కున్నాను అనమాట. చాలా బరువు, చాలా బాగుంటుంది. నాకు తెలిసి చాలా అన్నం అది చూడడానికి అలా అనిపిస్తుంది, కానీ వెడల్పు ఎక్కువ, పొడవు తక్కువ, వెడల్పు ఎక్కువగా ఉందన్నమాట. బిర్యానీ బాగానే ఎక్కువ క్వాంటిటీతో చేసుకోవచ్చు అనమాట. కేజీన్నర అని అనుకోవచ్చు. సో ఇక్కడ బిర్యానీ వచ్చేసేసి దమ్ తోటి చేస్తుందన్నమాట. అంటే వాటర్ వేసేసి ఉడికేసి అలా కాకుండా దమ్ ఇస్తుంది. అందుకోసం ఏం చేస్తుందంటే సపరేట్ బౌల్లో వచ్చేసేసి వాటర్ బాయిల్ చేసేసి దాంట్లో వచ్చేసేసి మసాలా దినుసులు ఉంటాయి కదా, అవన్నీ వేసేసి కొంచెం సాల్ట్, ఉప్పు కూడా వేసి నూనె వేసేసి వాటర్ బాయిల్ చేయనిస్తుంది అనమాట. ఇక్కడ మన ఆనియన్స్ వచ్చేసేసి హ్యాపీగా ఏగిపోయాయి అన్నమాట. ఏగిపోయిన తర్వాత రెడ్ కలర్ అలా వచ్చేసేసిన తర్వాత ఇవి అన్నీ కూడా ఒక 40 మినిట్స్ అయితే నానపెట్టుకోయింది కదా, అవన్నీ కూడా అందులో వేసేసుకోవడమే. ఇంకా మళ్ళీ మనం ఇక్కడ సపరేట్ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా వేసుకోవాల్సినది ఏంటి అంటే ఒక వాటర్ మాత్రమే అనమాట. ఎందుకు అంటే ఈ వెజిటేబుల్స్ అన్నది వాటర్ వేస్తేనే ఉడుకుతాయండి, వాటర్ లేకుంటే ఉడకవు. ఇంకా ఇక్కడ వచ్చేసేసి మన ఎసురు కాగినాక బియ్యం అయితే వేసేసుకొని అది 3/4 వంచేసేసి మన ఈ వెజిటేబుల్స్ ఉడికిన దాని మీద వేసేసి దమ్ అయితే ఇచ్చేసుకోవాలి. కానీ చికెన్ బిర్యానీనే మేల్ అండి. చికెన్ అయితే జస్ట్ ఆ వేడికి మగ్గిపోతుంది. ఈ వెజిటేబుల్స్ అయితే ఉడకవండి. అసలుకి కొంచెం వాటర్ వేసుకుంటేనే ఉడకాలి. దీని బదులు నిజంగా నాన్ వెజ్ చికెన్ కానీ మటన్ కానీ హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. హ్యాపీగా ఉడికిపోతుంది అన్నట్లు అనిపిస్తుంది నాకు. నేను ఆడ వీడియో తీసుకుంటున్నంతసేపు గమనించినది అనమాట. ఇంకా ఇక్కడ డిష్ ఏం చేసింది అంటే పెన్నం పెట్టేసేసి ఒకటేసారి మన 3/4 బియ్యము అంతా కూడా ఈ బాయిల్ అయిన వెజిటబుల్స్లో వేసేసింది. తర్వాత వాటర్లో వచ్చేసేసి కొంచెం పాలల్లో ఫుడ్ కలర్ వేసేసింది. తర్వాత వచ్చేసేసి ఆనియన్స్, వేయించిన ఆనియన్స్ అది వేసేసుకుంది. అయిన తర్వాత ఒక 10 మినిట్స్ దమ్ అయితే ఇచ్చేసేసేసింది అనమాట. 10 మినిట్స్ దమ్ ఇచ్చేసినాక కొంచెం స్టవ్ అయితే ఆఫ్ చేసేసేసాం. మా హస్బెండ్ కోసం వచ్చే వరకు అని వెయిట్ చేసామన్నమాట. అప్పటికి ఒక 15 మినిట్స్ హ్యాపీగా దమ్ అయితే అయిపోయిందన్నమాట. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందనమాట మన వెజ్ దమ్ బిర్యానీ. చాలా టేస్టీగా అయితే ఉండింది. సూపర్ టేస్టీ వెజ్ బిర్యానీ అయితే మాకు చేసి ఇచ్చేసేసింది. హ్యాపీగా తట్టలలో అయితే పెట్టి చేసేస్తున్నాను. తర్వాత మా తమ్ముడికి, మా సరితకు కూడా ఒక బాక్స్లో అయితే వేసి ఇచ్చేసి వచ్చింది. అత్త నేను చేశాను, టేస్ట్ అయితే చూడండి అనేసి అని చెప్పింది. తర్వాత మిర్చిక సాలడ్ కూడా చేసింది, రైతా చేసింది. మొత్తం అదే చేసింది. నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నాను, కూర్చొని తింటూ ఉన్నామన్నమాట. ఆ రోజు వచ్చేసేసి ఇంకా మా అందరికీ అన్న కూడా ఐష్యూకి వేడిగా చేసి ఇచ్చింది కదా. ఎలా ఉంది అంటే బాగుంది అత్త, బాగుంది, టేస్ట్ అంటే చాలా బాగుంది అనేసి అని చెప్పాడనమాట. హ్యాపీగా అయితే తినేసాడనమాట. ఇంకా ఆ తర్వాత టమోటా చట్నీ, వడియాలు ఇలా అంతా కూడా ముందు అయితే సాగుతూ ఉంటాయి మా డేస్ వచ్చేసేసి. సో 2 డేస్ అయితే ఎలా గడిచిందంట. డే ఎలా గడుస్తుందో అర్థం కాకుండా ఉన్న సిచ్యువేషన్లో అయితే ఉంది. ఇంకా ప్రజెంట్ ఫెస్టివల్ కూడా వచ్చేసింది కదా, పెద్ద పండగ ఉగాది. ఇంకా దాని ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ చేసుకోవాలి కదా. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. నేను కలుస్తాను మరొక బ్లాగ్ తోటి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.